అంటే ప్రభుత్వం మీద మీరు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే సరే ఉద్యమకారులకి కొంత న్యాయం జరగని మాట వాస్తవం. అయినప్పటికీ కూడా తెలంగాణ ఏ లక్ష్యాల కోసం అయితే ఏర్పడిందో ఆ దిశగా ప్రయాణిస్తుంది అనేటువంటి భావన ఉంది. రీసెంట్గా కూడా మనం చూస్తే అభివృద్ధి అంకెల్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ఓకే, ఆదాయంలో ఇది ఒక అచీవ్మెంట్ కాదంటారా కేసీఆర్ది? మీరు ఇవాళ పేపర్లో చూసినటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో అది సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్న ఆదాయం. 3 ఏళ్ల లోపటినే రాష్ట్రంలో ప్రపంచంలో మన దేశం లోపటినే నెంబర్ 1గా అది ట్రాన్స్ఫార్మ్ కాలే. దానికి ఉన్న పునాది నిజంగా కూడా ఎదిగి వచ్చినటువంటి మిడిల్ క్లాసు, ఇండస్ట్రియల్ కల్చరు, హైదరాబాద్కు ఉండేటువంటి ఒక స్పేస్ చాలా పెద్దది. కేసీఆర్ గారు రాకముందుకే దేశంలో మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోత్ రికార్డు లోపల హైదరాబాద్ ఉన్నది. డెఫినెట్గా ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఒక మేరకు డిసిప్లిన్ తోటి చేయగలిగినప్పుడు ఈ మాత్రం ఫలితం వస్తుంది. దాన్ని మేము అప్రిషియేట్ చేయకుండా ఏమి ఉండం. ఏదైనా ప్రభుత్వము అంటే మీరు దీన్ని అంతగా డిస్కౌంట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క అచీవ్మెంట్. ఎందుకంటే గతంలో ఉండి ఉండొచ్చు కానీ 17-18% మధ్యలో ఇంత గ్రోత్ సాధించడం అనేది, అందులో నంబర్ 1 రావడం అనేటువంటిది దేశంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి కొన్ని విధానాలు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, ఆయన ముందు చూపు కానివ్వండి, ఆయన నాయకత్వ పటిమ కానివ్వండి, మీరు దాన్ని చాలా డిస్కౌంట్ చేసే విధంగా మాట్లాడతాం భావ్యం అంటారా? నేను అట్లా అనడం లేదండి. ఈరోజు మీరు చెప్పేటువంటి ఆదాయ వనరులు వచ్చినటువంటి గ్రోత్ ఏదైతే ఉన్నదో అది ఇండస్ట్రియల్ గ్రోత్ దేశమంతా వచ్చింది. మీరు చెప్పేటువంటి మిగతా 2 స్థానాల్లో ఉన్నటువంటి కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి చాలా వాటితో లెక్క వేస్తే భిన్నమైనటువంటి రాష్ట్రాల్లో వచ్చింది. సో స్టేట్ క్యాపిటల్కి వచ్చిన గ్రోత్ మాత్రం అక్కడ రిఫ్లెక్ట్ అయింది. అంతమించి అదనంగా ఏం లేదు. అది ఆ మేరకు మనం అప్రిషియేట్ చేయవలసిందే. అది కేవలం ప్రభుత్వ విధానం వల్ల వచ్చిందనే దానికంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి గవర్నెన్స్లో ఇంకొక పాలకుడు ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు దీన్ని మిస్హ్యాండిల్ చేసేంత అధ్వాన స్థితిలో రాష్ట్రం ఉండకపోవు. ఎందుకంటేనంటే కానీ డెఫినెట్గా ప్రజల్లో అయితే మీరు చెప్తున్నట్టుగా అంటే ఈ యొక్క క్రెడిట్ కేసీఆర్ గారికి వెళ్తుందా రాష్ట్రానికి వెళ్తుందా పక్కన పెడితే డెఫినెట్గా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి వెళ్తే మాట వాస్తవం. ఓకే, దానివల్ల ప్రజల్లో ఒక సానుకూలత ఏర్పడుతుంది. అంటే ఇటువంటి నేపథ్యంలో అంటే మీలాంటి వాళ్ళు ప్రజలకు అన్యాయం జరిగిందని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు అన్యాయం జరిగింది అనేటువంటి స్లోగంతో మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క పార్టీ యొక్క విజయం ఏ విధంగా సాధ్యమవుతుంది? ప్రజలలో గ్రోత్ కారిడార్ని బట్టి, గ్రోత్ గ్రాఫ్ని బట్టి వెళ్ళదండి. రాజశేఖర రెడ్డి గారి సమయంలో మునుపెన్నడ లేని రీతిలో సమైక్య రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి సాధ్యమైందని చూపించడం కోసం విశ్వ ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. మీకు ఐడియా ఉంటే మీరు చేయలే, మీకు చిత్తశుద్ధి లేదు రాజేంద్ర, మేము చేసి చూపెడుతున్నాం, మాకు ఎక్కువ ఆరుతుంది, మేము ప్రాజెక్టులకు మేము ఎక్కువ డబ్బులు ఇచ్చాం, ఇండస్ట్రీకి మేము ఎక్కువ డబ్బులు ఇచ్చాం, ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణలో మా హయాంలో గతం కంటే ఎక్కువ ఉందని చూపెట్టారు. అయినా తెలంగాణ ఉద్యమం ముందుకు పోకుండా ఆగలే. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పార్టిసిపేట్ చేయడం ఆగలే. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర గ్రోత్ని, తెలంగాణ ఉన్న గ్రోత్ని బేరీజ్ వేసుకొని కన్విన్స్ కాల. మా రాష్ట్రంలో మాకు అభివృద్ధి కావాలనుకున్నారు. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తున్నటువంటి ఈ గ్రోత్ గ్రాఫ్ ఏదైతుందో అది తెలంగాణ ఉద్యమకారులకు కనెక్ట్ అయ్యే గ్రాఫ్ కాదు. అది తెలంగాణ సబ్బండ వర్ణాలు ఉన్నటువంటి పేదలకు కనెక్ట్ అయ్యేటువంటి గ్రాఫ్ కాదు. మీరు అన్నాడు మిడిల్ క్లాస్లో, అప్పర్ మిడిల్ క్లాస్లో కొంత కంఫర్ట్, ఏదో మంచి గవర్నెన్స్ నడుస్తుంది అని చెప్పి కొంతమంది సముదాయించడానికి మనకి వస్తుంది, కానీ కిందికి వెళ్ళేది కాదు. 100% కిందికి వెళ్ళాలంటే మీరు అన్నట్టుగా ఇవాళ మనము ఉద్యమకాలంలో ఏ మాట అయితే అన్నాము, ఓ దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నాం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నాం, అదేవిధంగా సాధికారత కింది కులాలకు ఇస్తామన్నాం, మిగతా విషయాల్లో అనేక విషయాల లోపల విద్యా వైద్యం లోపల ముందుకు వెళ్తామన్నాం. అవి డెఫినెట్గా ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలుగుతాయి.